వెల్కమ్ టు టీవీ3 న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కుప్పంలో ఘనంగా మేడే సంబరాలు జరుపుకున్న కార్మికులు. మేడే సందర్భంగా ఐఎన్టీయూసీ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన నన్నప రాజేశ్వరరాజు. ఐకేపీ సెంటర్కి వడ్లు తెచ్చి నెల రోజులు దాటినా ప్రభుత్వం కొనడం లేదని రోడ్డుపై కూర్చొని రైతుల నిరసన. మెదక్ జిల్లా ఆందోళన నియోజకవర్గం టేక్మల్ మండల కేంద్రంలో సీఎంఆర్ రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ. 139వ మేడే సందర్భంగా సింగరేణి థర్మల్ పవర్ ప్రాజెక్టు కాంట్రాక్టర్ వర్కర్స్ యూనియన్ హెచ్ఎంఎస్ ఆధ్వర్యంలో మేడే జెండా ఆవిష్కరణ. ప్రపంచవ్యాప్తంగా కార్మికులు పోరాడి తమ హక్కులు సాధించుకున్న గొప్ప రోజు మేడే అని అంటున్న మంత్రి కొండ సురేఖ. ఇక వివరాల్లోకి వెళ్తే, రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ ఆదేశాల మేరకు స్థానిక 11వ డివిజన్లో సింగరేణి ఆర్జీవన్ ఆధ్వర్యంలో అంతర్గత బీటీ రోడ్స్ పనులు నిన్న ప్రారంభించడం జరిగింది. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు ఆ పనులను పర్యవేక్షించిన రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఫ్లోర్ లీడర్ మహంకాళి స్వామి, సీనియర్ నాయకుడు కాల్వ లింగస్వామి, మాజీ కార్పొరేటర్ ముస్తఫా, సింగరేణి సివిల్ డీజీఎం వరప్రసాద్, సింగరేణి శ్రీనివాస్, రవి పనులను పర్యవేక్షించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. లోకి సంబంధించి సింగరేణి అధికారులు ఈ ఏరియా మొత్తం అభివృద్ధి చేయాలని గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ గారు ప్రత్యేకంగా RG1 GM గారి నుంచి మొదలుకుంటే డైరెక్టర్లు అలాగే ఈ చైర్మన్ గారు సింగరేణి చైర్మన్ గారితో కూడా మాట్లాడి వెనక్కిపోయిన డబ్బులు ఈ రామగుండాన్ని పట్టించుకొని తరుణంలో గత 10 సంవత్సరాల నుంచి దాదాపుగా ఏ సింగరేణి క్వార్టర్కి వెళ్ళినా కూడా మనం 2 వీలర్ మీద కూడా ప్రయాణం చేసే పరిస్థితి లేదు. కానీ ఈరోజు గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత సింగరేణి అధికారులందరితోటి డైరెక్టర్ గారితో చైర్మన్ గారితో మాట్లాడి RG1కు సంబంధించి దాదాపుగా 10-15 సంవత్సరాల నుంచి సీసీ రోడ్లు కానీ బీటీ రోడ్లు కానీ వేయకపోవడం వల్ల డివిజన్లలో మొత్తం కంకరదేలి ఇబ్బందులు జరుగుతున్న పరిస్థితులలో రోడ్లన్నీ వెంటనే వేయాలని చెప్పేసి మాట్లాడిన సందర్భంలో సింగరేణి అధికారులు స్పందించి దాదాపుగా 5 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. కానీ ఆ 5 కోట్ల రూపాయలు శాంక్షన్ అయినప్పుడు కూడా మళ్ళీ ఆలస్యం అవుతూ ఉన్నది. ఆ ఆలస్యం అవుతూ ఉన్న సందర్భంగా ఖచ్చితంగా సింగరేణి వెంటనే ఈ పనులు చేపట్టేందుకు ఎవరో ఒకరు వీటిని పరిశీలన చేయాలి, ఈ అధికారులతోటి మాట్లాడాలని మా గౌరవ సింగరేణి సీనన్నను ఈ సింగరేణికి సంబంధించిన పనులన్నిటి మీద పురామాయించడంతోటి సీనన్న కూడా ఇక్కడ GM గారి నుంచి మొదలుకుంటే డైరెక్టర్ గారితో మాట్లాడి ఎప్పటికప్పుడు కూడా మా ఎమ్మెల్యే గారు చెప్తా ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు, మీరు వెంటనే పనులు చేయించండి అని చెప్పేసి వాళ్ళతో ఎప్పుడుతోటే వారు స్పందించి నిన్న పనులు స్టార్ట్ చేయడం జరిగింది. గౌరవ ఎమ్మెల్యే గారు వచ్చి కొబ్బరికాయలు కొట్టడం జరిగింది. ఈరోజు మేము సింగరేణి అధికారులు DGM సివిల్ వరప్రసాద్ గారు, యుగంధర్ రెడ్డి గారు, అట్లాగే మా వసంత అన్న, వీరందరూ కూడా మా కాంగ్రెస్ పార్టీ నాయకులందరం కూడా ఇక్కడికి వచ్చి పనులు ఎట్లా జరుగుతూ ఉన్నాయి, క్వాలిటీ ఉందా లేదా, అధికారుల పర్యవేక్షణ ఉందా లేదా అని చూసేసరికి మేము ఇక్కడికి వచ్చేసరికి సింగరేణి అన్నింటినీ కూడా పర్యవేక్షించి మంచి క్వాలిటీగా పనులు జరిగేటట్టు చూడవలసిందిగా అందరినీ కోరుతా ఉన్నాం. ఎందుకంటే మనం వచ్చిన తర్వాత జరిగే పనులు ఒక 20 సంవత్సరాల వరకు కూడా ఆ పనులన్నీ కూడా బ్రహ్మాండంగా జరగాలి. 20 సంవత్సరాల వరకు కూడా ఎలాంటి రోడ్లు మళ్ళీ ఇబ్బంది ఉండద్దు, హోల్స్ పడద్దు, అదంతా కూడా క్వాలిటీగా చేయించాలని ప్రతి డివిజన్లో 50 డివిజన్లలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరినీ కూడా కోరుతా ఉన్నాం. అక్కడ జరిగే పనుల మీద పూర్తి స్థాయిలో పర్యవేక్షణ చేయండి, అధికారులతోటి మాట్లాడండి. గౌరవ ఎమ్మెల్యే గారికి ఎక్కడ చెడ్డ పేరు రాకుండా ప్రతి ఒక్కరూ ఈ పనుల అభివృద్ధిలో భాగస్వాములు కావాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఇంత మంచిగా రోడ్లు వేయిస్తూ ఉన్న సింగరేణిని కూడా ప్రత్యేకంగా సింగరేణి అధికారులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. రామగుండం
రామగుండం నియోజకవర్గ ప్రజల తరఫున గౌరవ ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ RG1 GM గారిని కూడా అభినందిస్తూ ఉన్నాం. వచ్చిన అనతి కాలంలోనే ఇంత మంచి కార్యక్రమాలు తీసుకొని ఈ రామగుండాన్ని RG1ను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ముందుకెళ్తున్న గౌరవ లలిత్ కుమార్ గారికి కూడా ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సివిల్కు సంబంధించిన వరప్రసాద్ గారు కానీ అలాగే యుగంధర్ రెడ్డి కానీ మా వసంతన్ అయితే ఎప్పటికప్పుడు ఇక్కడే ఉంటాడు. వీళ్ళందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రత్యేక శుభాకాంక్షలు, ధన్యవాదాలు. రోడ్లు, డ్రైనేజీలు, వాటర్ సప్లైకి సంబంధించి అంతా కూడా కొంచెం క్వాలిటీతో చేయించండి. ప్రత్యేకంగా సమయం కూడా కేటాయించాలని అధికారులను కోరుతా ఉన్నాం. మేము అపోజిషన్లో ఉన్నప్పుడు మంచినీళ్ళు కూడా లేకుండా సింగరేణిలో పనిచేసే సింగరేణిలో పనిచేసే కార్మికులందరూ కూడా ఇబ్బంది పడుతుండే. ఈరోజు అక్కడ RGF కూడా స్టార్ట్ అవుతూ ఉన్నది. అది పూర్తయితే సెంటినరీ కాలనీ వరకు, గోదావరి కాలనీ నుంచి సెంటినరీ కాలనీ వరకు సింగరేణి కార్మికులందరికీ కూడా 24/7 ప్యూరిఫైడ్ వాటర్ అందించేందుకు కూడా గౌరవ ఎమ్మెల్యే గారు కృషి చేస్తూ ఉన్నారు. ఇది ఒక 4-5 నెలలలో అది కూడా పూర్తవుతుంది. 2025 సంవత్సరం పూర్తయ్యే వరకు రామగుండం నియోజకవర్గం, రామగుండం అర్బన్లో ఉన్న సింగరేణి కార్మికులందరికీ అన్ని డివిజన్లలో రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, వాటర్ సప్లై కానీ ఇదంతా కూడా గౌరవ ఎమ్మెల్యే గారి నేతృత్వంలో, ఆధ్వర్యంలో ఇవన్నీ కూడా పూర్తి చేస్తామని చెప్పేసి కార్మికులకు అన్ని రంగాలలో అండగా ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ప్రతి కుటుంబానికి ఏడాదికి 15,000 నుంచి 18,000 వరకు అందజేసేందుకు ప్రధానమంత్రి సూర్య ముఫ్త్ బిజ్లీ యోజన పథకాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టాయని, పేద మధ్యతరగతి కుటుంబీకులు సద్వినియోగం చేసుకోవాలని కర్నూలు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ నాగప్రసాద్ కోరారు. కర్నూలు నగరంలోని 48వ వార్డు రోజా వీధిలో రోజా మహిళా ఐక్య సంఘం అధ్యక్షురాలు మీసాల సుమలత ఆధ్వర్యంలో PM సూర్య గర్ ముఫ్తీ బిజ్లీ యోజన పథకంపై అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కర్నూలు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ 1 నాగప్రసాద్ మాట్లాడారు. మీకే మిగిలిన విద్యుత్కి అంటే మీకు ఇంకో ఆదాయ వనరులా కూడా ఉపయోగపడుతుంది. అంటే మీరు తక్కువ వాడుకునే వాళ్ళకైతే చాలా ఉపయోగం. మీరు పెట్టుకుంటే దేశానికి కూడా మీరు చేసిన వాళ్ళు ఉపయోగము, దేశానికి కూడా ఉపయోగం. ఇవన్నీ పాటించి అందరినీ అట్లా సంస్థను అందరినీ సహకరించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ చిన్న చిన్న టిప్స్ అనమాట. మీరు ఒక రూమ్లో విద్యుత్ వాడాలన్నప్పుడు AC వేసుకున్నప్పుడు రూమ్ పూర్తిగా డోర్లో లాక్ చేసుకొని AC వేసుకోవాలి. అలాగే టెంపరేచర్ కూడా తక్కువ టెంపరేచర్, ఎక్కువ 15-16 అలా పెట్టుకోకుండా 27-28 డిగ్రీస్ పెట్టుకున్నా సరిపోతుంది. బయట టెంపరేచర్ 35 ఉంటుంది కాబట్టి 27-28 పెట్టుకుని ఫ్యాన్ వేసుకున్నామంటే కూడా చల్లగానే ఉంటుంది. కాబట్టి అది సరిపోతుంది. అలా పెట్టుకుంటే మనకు విద్యుత్ చాలా ఆదా అవుతుంది, కరెంట్ బిల్ కూడా చాలా తగ్గుతుంది. ఇవన్నీ పాటించి మీరు చేస్తే మా సంస్థకు దేశానికి ఎంతో మేలు చేసిన వాళ్ళు అవుతారు. ఇంకా ముఖ్యంగా ఇప్పుడు PM సూర్య గారు అని ఒక గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఒక స్కీమ్ను ప్రవేశపెట్టింది. అది ఏమంటే గృహ వినియోగదారులకు ఎవరైనా వాళ్ళ ఇంటిపైన సోలార్ ప్యానల్స్ పెట్టుకుంటే వాళ్ళకి 3 కిలోవాట్ వరకు 78,000 రూపీస్ గవర్నమెంట్ మీ అకౌంట్లోనే వేసేస్తుంది. అంటే 3 కిలోవాట్ పెట్టుకోవాలనుకుంటే మీకు 1,80,000 వరకు అవుతుంది. అందులో 80,000 రూపాయలు సబ్సిడీ పోతే మీకు ₹1,00,000 మాత్రమే పడుతుంది. మీ కరెంట్ బిల్లు ఆల్మోస్ట్ అంటే ఒక 3 కిలోవాట్ పెట్టుకున్న వాళ్ళకి నెలకు 360 యూనిట్లు ఉత్పత్తి అవుతుంది విద్యుత్ సరాసరిన. ఇంకా ఎక్కువనే అవుతుంది. 360 యూనిట్లు అంటే మనం 360 యూనిట్ల వరకు కరెంటు విద్యుత్ కాలిస్తే ఉచితం అన్నమాట. మీకు బిల్లే ఉండదు. ఇంకా అంతకంటే తక్కువ కాలిస్తే అయిపోతుంది. చూసి పడుకుంటే 200 సంవత్సరాలు కాబట్టి చూసి పడుకోవాలి. ఇంకా ఏమంటే ఫ్రిడ్జెస్ ఉన్నాయి కదా మన ఇంట్లో, ఫ్రిడ్జ్లు మంచి కంపెనీవి 5 స్టార్ వచ్చాయి. ఇప్పుడు పాతకాలంలో ఫ్రిడ్జెస్ అయితే ఎక్కువ కరెంట్ బిల్ తీసుకునేవి. అంటే మనము ఎంతసేపు ఉన్నా ఆటోమేటిక్గా ఆఫ్ కాదు. ఇప్పుడు ఏమైతుంది, కొత్త ఫ్రిడ్జెస్లో 5 స్టార్ రేటింగ్ ఫ్రిడ్జెస్లో వెంటనే అంటే ఒక బగబగ మండే ఎండల్లో ప్రజల దాహాన్ని తీర్చేందుకు రామగుండం రిక్రియేషన్ క్లబ్ నడుం బిగించింది. ఈ మేరకు ఇవాళ ఉచిత మజ్జిగ పంపిణీ కేంద్రాన్ని గోదావరిని
పట్టణ ప్రధాన చౌరస్తాలు ఏర్పాటు చేసి బాటసార్ల కడుపును చల్లగా నింపుతున్నారు. ఈ కేంద్రాన్ని రీక్రియేషన్ క్లబ్ సభ్యులు ప్రముఖ న్యాయవాది బల్మూరి అమరేందర్ రావు ప్రారంభించారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ రీక్రియేషన్ క్లబ్ సభ్యులు తానిపర్తి గోపాలరావు విజయలక్ష్మి వారి వివాహ వార్షికోత్సవ సందర్భంగా ఇవాళ జరిగిన మజ్జిగ పంపిణీ కార్యక్రమానికి సహకరించారు. మజ్జిగ సేవించిన వృద్ధులు, మహిళలు రామగుండం రీక్రియేషన్ క్లబ్ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నారు. మంచినీరు సైతం కొనుక్కొని తాగే రోజుల్లో మజ్జిగ ఉచితంగా పంపిణీ పట్ల ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పారిశ్రామిక ప్రాంతం, బగబగ మండుతున్న ఎండలు, రోడ్లపైన పనిచేస్తున్న కార్మికులు, పట్టించుకునే నాథుడు లేడు. అయినా కూడా మేము రామగుండం రిక్రియేషన్ క్లబ్ చిత్తశుద్ధితో ఎవరి దగ్గర చందాలు అడగకుండా రోజుకొక సభ్యులు తమ సొంత పైసలతోటి కార్మికులకు, ఎండలో పనిచేస్తున్న కార్మికులకు వడదెబ్బ తగలకుండా ఉండడానికి, చల్లపరచడానికి చల్ల పాకెట్లు పంపిణీ 1000 మందికి, రోజుకు 1000 మందికి ఎండాకాలం 11 గంటల నుండి 2-3 గంటల వరకు ఎవరైతే కష్టపడి రోడ్డు మీద పనిచేస్తారో వాళ్ళందరూ, ఎండలో తిరిగే వాళ్ళు కూడా దాన్ని వినియోగించుకోవచ్చు. దానికోసమే చేస్తున్న కార్యక్రమం. ఈ కార్యక్రమానికి నేను కూడా ఒక సభ్యునే అయినా కూడా యూనియన్ తరఫున కూడా అభినందనలు తెలుపుతున్నాను. రామగుండం రిక్రియేషన్ క్లబ్ ఎవరు చేసినా నేను ఈ పని చేస్తున్నా, ఆ పని చేస్తున్నా, మంది దగ్గర అడుక్కుంటారు కానీ ఇక్కడ మంది దగ్గర అడిగేది లేదు. ఎవరి పైసలు వాళ్ళతోటి రోజుకొక సభ్యుడు ఇది చేస్తున్నారు. ఆ సభ్యులకు కూడా మేము రెడ్ సెల్యూట్ తెలుపుతాం. వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ రోజు నుంచి ఈ రామగుండం గోదావరి ప్రాంతంలోని ప్రజలందరూ కూడా ఆరోగ్యం కోసం ఉపయోగపడే ఈ మజ్జిగ ఏదైతుందో రామగుండం రిక్రియేషన్ లభించే మజ్జిగను సేవించి ఈ యొక్క సమాజం కోసం మీరంతా కూడా మీ యొక్క పనిలో కూడా మీ జీవితాలను కూడా అంకితం చేయాల్సిందిగా ప్రజలందరినీ కోరుతున్నాం. అదేవిధంగా ఈ యొక్క సేవా కార్యక్రమాన్ని రామగుండం రిక్రియేషన్ క్లబ్ తరఫున అమరవేలి సుధాకర్ గారు ఇన్ఛార్జిగా, అధ్యక్షుడిగా సేవా కార్యక్రమానికి ముందుండి వారికి ఆర్గనైజింగ్ సెక్రటరీ జీవన్ గారు, అదేవిధంగా బంక రామస్వామి గారు ముగ్గురు యొక్క ఆధ్వర్యంలో కూడా ఈ యొక్క కార్యక్రమం, ఈ యొక్క వేసవికాలం కూడా అందరూ కూడా లబ్ధి పొందే విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. తరఫున గోదావరికండి పట్టణంలో గత 4 నెలల క్రితం ప్రారంభించబడింది. ఇది వ్యక్తిగత వికాసం గురించి, హ్యుమానిటీ గురించి, ఇంకా ప్రజలకు సేవాభావంలో అంకితం కావాలనే నిమిత్తం గతంలో ప్రారంభించాం. అదేవిధంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పెద్ద మనుషులు కానీ, ఇక్కడ వాళ్ళు కానీ, ఎవరే కానీ ఇక్కడ దాహం తీర్చడానికి ఇక్కడ ఎవరు లేరు కాబట్టి వాళ్ళకి దాహాన్ని తీర్చడానికి మండలం నుంచి కానీ ఒక సర్టన్ ప్లేస్లో మజ్జిగ సప్లై చేస్తానని దృక్పథంతో మా సభ్యుల సహకారంతో ఈ రోజు 30 రోజులుగా నిర్వర్తిస్తానని నిర్ణయించుకున్నాం. థ్యాంక్ యూ. అమరావతి ప్రాంతంలో మే 2వ తేదీన ప్రధాని పర్యటించి నిర్మాణ పనులు పునఃప్రారంభం చేయనున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ భారీ లైటింగ్ ఏర్పాటు చేశారు. అందుకు సంబంధించి కేవలం లైటింగ్ 2.40 కోట్లకు టెండర్లు పిలిచారు. వెలగపూడి చుట్టుపక్కల భారీ లైటింగ్ ఏర్పాటు చేయడమే కాకుండా ప్రజలు సభకు చేరుకునే ప్రాంతాలు కూడా చీకటి కనిపించకుండా విద్యుత్ దీపాలు ఏర్పాటు చేశారు. మేడే సందర్భంగా ట్యాగ్ బండ్ మీద ఉన్న కాకా వెంకటస్వామి విగ్రహం వద్ద ఐఎన్టీయూసీ జాతీయ అధ్యక్షులు డాక్టర్ అంబేద్కర్ మూర్తి ఆధ్వర్యంలో ప్రపంచ మేడే దినోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. కాకా వెంకటస్వామి స్మారక అవార్డు అనేక మంది కార్మిక నాయకులకు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వివేక్ వెంకటస్వామి ఎమ్మెల్యే మరియు గడ్డం వివేక్ ఎమ్మెల్యే హాజరై కాకా వెంకటస్వామి చేసిన కార్మిక సేవలు, దేశవ్యాప్తంగా కార్మిక ఉద్యోగులలో స్థిరపరిచిన కార్మిక లాభాలను గురించి ప్రసంగించడం జరిగింది. కాకా వెంకటస్వామి మెమోరియల్ గిల్డ్ చైర్మన్ గొల్లపల్లి దయానందరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ అంబాటి కృష్ణమూర్తి మాట్లాడారు.
వర్ధిల్లాలి వర్ధిల్లాలి. ఈరోజు మేడే సందర్భంగా కాకా వెంకటస్వామి గారి వెంకటస్వామి గారి చీఫ్ గెస్ట్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి దయానందరావు గారు దీనికి అధ్యక్షత వహిస్తున్నారు. ఈరోజు మేడే జరుపుకోవడం అనేది ప్రధాన అంశము. మేడే ఉత్సవాలు అంటే కార్మికులకు కర్షకులకు ప్రధానంగా వారి యొక్క శ్రమను గుర్తించే విధంగా ఈరోజు మేడే యొక్క జరుపుకోవడం యొక్క ప్రధాన ఉద్దేశము. ఏదైతే శ్రమశక్తి అనేది శ్రమ లేనిదే మనం ఈ అభివృద్ధిని సాధించలేము. సభా అధ్యక్షులు దయానందన్న గారికి, ఈనాటి ముఖ్య అతిథులు పెద్దలు గౌరవనీయులు వివేక్ వెంకటస్వామి గారికి, అదేవిధంగా INTC నేషనల్ ప్రెసిడెంట్ అయినటువంటి అంబటి కృష్ణమూర్తి గారికి, ఇక్కడికి విచ్చేసిన మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మేడే సందర్భంగా ప్రతి సంవత్సరం మనము సెలబ్రేషన్ చేసుకుంటాము. కానీ ఈనాడు కాకా వెంకటస్వామి గారిని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటిదాకా మీరు అందరు మాట్లాడుతుంటే విన్నా నేను. కానీ కాకా వెంకటస్వామి కుటుంబానికి కులాలు మతాలు అనేవి లేవు. అందరి వాడు ఇవాళ వివేక్ వెంకటస్వామి గారు ఒక కులానికి సంబంధించిన వ్యక్తి కాదు. ఆయన వివేక్ వెంకటస్వామి అంటే ఒక BC, ఒక SC, ఒక ST, ఒక రెడ్డి, అన్ని విధాలుగా సమర్థులమైనటువంటి కుటుంబం అది. ఆనాడు కాకా వెంకటస్వామి గారు మేడే దినోత్సవం రోజున మన ముఖ్య అతిథి మన ప్రియతమ నాయకులు వివేక్ వెంకటస్వామి గారు, కార్మిక పక్షపాతి, కార్మిక యోధుడు, దేశ కార్మిక రంగానికి ఆప్త మిత్రుడైనటువంటి ఆప్త బంధువు, అనేక సంక్షేమాలు చేసినటువంటి వివేక్ వారి నాన్నగారి యొక్క ప్రతి కాకా వెంకటస్వామి స్మారక అవార్డ్స్ గత 7 సంవత్సరాలుగా నిరంతరంగా INTC నాయకులకు మరియు కాకా వెంకటస్వామి గిల్ తరఫున మేము నిర్వహిస్తున్న సంగతి మీకు అందరికీ తెలిసిన విషయమే. ఏదైతే 1886 మొదలైన ఈ కార్మిక ఉద్యమం, ఈ ప్రపంచ మేడే దినోత్సవం చికాగో హే మార్కెట్లో కార్మికులందరూ నినదించి, మేము మనుషులమే, మాకు 8 గంటల పని దినాలు ఉండాలి, నిరంతరంగా పనిచేస్తూ మా కుటుంబాలను కూడా చూసే పరిస్థితి లేదని నినదించిన కార్మికుల రక్త తర్పణతో ఆ రోజు పోలీసుల కార్పులతో తడిచిన వాళ్ళ యొక్క బట్టలే కార్మిక జెండాగా, ఎర్ర జెండాగా ప్రపంచ అంబటి కృష్ణమూర్తి గారు, శ్రీనివాస్ గారు అందరూ కూడా ఈ మే సందర్భమున కార్మికుల హక్కుల గురించి, కార్మికులకు మంచిగా చేయాలని చెప్పి వాళ్ళందరూ కూడా ఇన్ని సంవత్సరాలు కృషి చేయడం జరిగింది. ఈ మే డే సందర్భమున మనము కొందరు ఎవరైతే కార్మికులకు వారు అండగా ఉన్నారో, వాళ్ళందరికీ కృషి చేసినారో, వారి కష్టాలను గుర్తించి వారు ఈరోజు అవార్డు ఇవ్వడం జరుగుతుంది. ప్రత్యేకంగా అందరికీ తెలిసిన విషయమే, కార్మికులు ఈరోజు అందరూ కూడా వాళ్ళ హక్కుల కోసము, మనము మన హక్కులు, మన ప్రొడక్టివిటీ ఏదైతే పెంచాలనుకుంటున్నామో అవన్నీ కూడా చేయాలనుకుంటే కార్మికులను సరిగా తీసుకోవాలని చెప్పి నాయకులందరూ కూడా ఇన్ని సంవత్సరాలు పుట్టాడుతూ కార్మికులకు అందరికీ కూడా అండగా ఉండేవారు. ఈ సందర్భమున కాకా వెంకటస్వామి గారు మీ అందరు తెలిసిన విషయమే, వారు నిరంతరము కార్మికుల కోసమే కొట్లాడేవారు. ఎప్పుడు ఏది ఉన్నా కానీ నా కార్మికులకు హక్కులు నేను వారికి కల్పిస్తానని చెప్పి ఎప్పుడు అదే వారి ఆలోచన ఉంది. నాకు కూడా చాలా జ్ఞాపకాలు ఉన్నాయి. చిన్న ఉన్నప్పుడు IDPLలో స్ట్రైక్ అయినప్పుడు 53 రోజులు స్ట్రైక్, ఆ రోజులలో కాకా వెంకటస్వామి గారు దాన్ని ప్రాధాన్యత చేసినారు. అప్పుడు మేము చిన్న ఉన్నప్పుడు వర్కర్స్కి బియ్యం కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది కష్టకాలంలో. అంటే మాకు కూడా ఈ కార్మికులకు ఏదైతే మా నాన్నగారు ఇన్ని సంవత్సరాలు కృషి చేసినారో దాంట్లో కూడా మేము చిన్న ఉన్నప్పుడు కొంచెము దాంట్లో కాంట్రిబ్యూట్ చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు కూడా మీకు అందరు తెలిసిన విషయమే, కాకా వెంకటస్వామి
నంద్యాల చెక్పోస్ట్ నుండి గార్గేపురం వరకు జరుగుతున్న 340C నేషనల్ హైవే రోడ్డు విస్తరణ పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా. మేడే సందర్భంగా సింగరేణి థర్మల్ పవర్ ప్రాజెక్టు కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ హెచ్ఎంఎస్ అనుబంధం ఆధ్వర్యంలో మేడే జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హెచ్ఎంఎస్ రాష్ట్ర అధ్యక్షులు వెజ్ బోర్డు సభ్యులు కామ్రేడ్ రియాజ్ అహ్మద్ జెండా ఆవిష్కరించారు. కేంద్ర కమిటీ సభ్యులు తిప్పారపు సారయ్య, ఎస్టీపీపీ నాయకులు జనరల్ సెక్రటరీ విక్రమ్, వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రదీప్ రెడ్డి, ఉపాధ్యక్షులు సాయికృష్ణారెడ్డి, చిప్పుకుర్తి సంపత్, నరసింహారెడ్డి, నవీన్ సత్యనారాయణచారి, జి కుమార్ కోటయ్య, రాంపూర్ డివిజన్ ఉపాధ్యక్షులు అనిల్ రెడ్డి, కార్మికులు పాల్గొన్నారు. సమానమైన పనికి సమానమైన జీతం ఇవ్వాలని సాధించుకున్న రోజు. ఈ రోజున మనం మేడేను మర్చిపోతే దగులుబాజీలు, యజమానులు అందరూ చేస్తారు. అందుకే ప్రతి నెల ప్రతి సంవత్సరం మేడే గ్రాండ్ గా చేసుకోవాలి. సమస్యల పరిష్కారం కోసం అందరం కలిసికట్టుగా ఉండాలి. చట్టాలను మనం ఉల్లంఘించడం లేదు, యజమానులే ఉల్లంఘిస్తున్నాయి. సిగ్గు శరం లేక మాయ మాటలు చెప్తున్నారు. ఉదాహరణకు ఇదే పవర్ న్యాయబద్ధంగా మనం రెండు పోరాటాలు చేసినాం. వాళ్ళ హక్కులను పరిష్కారం చేయవలసిన ప్రజాపాలకులదే. ఆనాడు ఏం చేయలేదు, ఇప్పుడున్న కాంగ్రెస్ కూడా ఏం చేయట్లేదు. మినిమం వేజెస్ పెంచలేదు. ఐఎల్ఓ చెప్తుంది ఒక మనిషి బతకడానికి ఆయన కుటుంబం ఉంటది, ఒక యూనిట్ అంటారు. ఇంటర్నేషనల్ లేబర్ యాక్ట్ లో అన్ని సమీక్షించి ఒక కార్మికుడు బతకడానికి ఎంత జీతం కావాలన్నది డిసైడ్ చేస్తారు. అందులో ఒక కార్మికుడు అంటే కార్మికుడే కాదు, కార్మికునికి భార్య, తల్లి, తండ్రి, ఇద్దరు పిల్లలు, ఒక యూనిట్ అంటారు. ఆ యూనిట్ బతకడానికి ఎంత డబ్బులు కావాలి. అదే విధంగా కార్మికుడు 8 గంటలు పని చేస్తే ఎంత శ్రమ పోతుందో మళ్ళీ ఆ శ్రమను మళ్ళీ 16 గంటల లోపల ఇది చేసుకోవడానికి ఏమేం తినాలి, ఎట్లా తినాలని డిసైడ్ చేస్తారు. మినిమం వేజెస్ ఇస్తలేరు. టిఆర్ఎస్ ప్రభుత్వం ఆనాడు అప్పుడు కాంట్రాక్ట్ లేబర్లకు మినిమం 18,000 అన్నది. ఎవరు దగులుబాజీలు కోర్టుకు పోతే ఆగింది, ఇంతవరకు అది అమలు కాలే. మరి ఈ ప్రభుత్వం వచ్చి కూడా ఇన్ని రోజులైంది. ఇవాళ మేడే మనం 29వ తారీఖు నాడు అన్ని ఏరియాలో జనరల్ మేనేజర్ల ఆఫీస్ ముందు ధర్నా చేయడం జరిగింది. కనీసం ఆ దరిద్ర ప్రభుత్వం చేయలేదు, మీరన్నా చేయండి. మినిమం వేజెస్ 26,000 రూపాయలు ఉండాలి. మాక్సిమం 40 నుండి 50,000 ఉండాలి హై స్కిల్ కు అని మనం ప్రతిపాదన పెట్టడం జరిగింది. ఆశిద్దాం ఇవాళ మీడియా రోజైనా ఏమైనా ప్రకటిస్తారేమో చూద్దాం ఉన్నాం. ఒక మేనేజ్మెంట్ అటువంటి మనం మేనేజ్మెంట్ కు ఒకటే హెచ్చరిస్తున్నాం. క్యాపిటల్ హైజ్ వితౌట్ ద పవర్ ఆఫ్ లేబర్. మూలధనానికి శ్రమశక్తి లేని వ్యాలు లేదు. నువ్వు 100 కోట్లు, 1000 కోట్లు, 1,00,000 కోట్లు నీ జేబులో ఉన్నా
ఈ కార్మికులు శ్రమ చేసి పని చేయకపోతే దానికి నీకు లాభం రాదు. అది ఆలోచించుకోవాలి. కార్మిక వర్గం మొత్తం ఒకవేళ తిరుగుబాటు చేస్తే నీ ప్రొడక్షన్ రాదు, నీ ఉత్పత్తి రాదు, ఏం రాదు. అంత దూరం పోకముందే సమస్య పరిష్కారం చేయాలని చెప్తున్నాం. చెప్పినా కూడా పట్టించుకోకుండా కొంతమంది ఆఫీసర్లు ఉంటారు బదమాషులు. ఏం కాదు సార్, ఇది స్ట్రైక్ కాదు సార్, అది కాదు సార్, కార్మికులను ఇట్లనే ఎదిరించాలంటారు. అదే విధంగా ఎస్పీలో అయితే వచ్చినప్పటి నుండి ఇద్దరు ముగ్గురు ఆఫీసర్లు ఉన్నారు. మహిళా కార్మికులను కూడా వేధిస్తున్నారు, డిస్మిస్ చేస్తున్నారు, తీసి పడేస్తున్నారు. ఎందుకు తీసి పడేస్తున్నారంటే ఆ జవాబు లేదు. మేము చెప్పినట్టు వినలేదు. ఏం చెప్పాలి? నువ్వు ఏం చెప్తే ఏం వినలేదు. నీ సొంత పనులకు ఎవరు వినరు. ఒక చట్టం ఉంది. చట్ట ప్రకారంగా 8 గంటలు కార్మికు ఏ పని చెప్తే ఆ పని చేయించాలి. ఒక మనిషికి ఒక పని ఉంటది. ఒక దొర వచ్చి ఒక పని, ఇంకో దొర ఇంకో పని, ఇంకో పని అంటే అది చేయడానికి వీలు లేదు. చట్టంలో కూడా ఉంది. ఎందుకు ఉన్నది అంటే ఇవాళ ఒక పని చేసుకుంటా ఇంకో గంట లోపల ఇంకో పనికి పోతే అక్కడ పని భారీ వడగాల్పులలో భాగంగా పౌనూరు గ్రామ పంచాయతీలో నేలమట్టమైన ఇల్లు, పైకప్పులు, గోడలు కూలిపోవడం జరిగింది. ఈ విషయం మండల స్థాయి అధికారులకు అందింది. కాబట్టి ఇల్లు కూలిపోయిన కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉండి ఆదుకోవాలని కోరుతున్నామని అన్నారు. వడగాల్పులతో నష్టపోయిన మామిడి పంట రైతులకు నష్టపరిహారం అందించాలని కూడా ప్రభుత్వాన్ని కోరుతున్నామని పౌనూరు గ్రామ పంచాయతీ రైతులు అన్నారు. ఎందుకు కడతావు రా? మంచిగా అయితే రావు, కొద్దిగా చిల్లులే ఉండేది కాగరాదు. ఇదైంది ఇంకా 3 జాగాలు నా గోపాలకు గారు మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.